పల్నాడు జిల్లా నర్సరావుపేటలో పొలిటికల్ టెన్షన్ కొనసాగుతోంది. అభివృద్ధిపై ఎమ్మెల్యే అరవింద్ బాబు, మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పరస్పర సవాళ్లకు సిద్ధమంటూ ప్రకటించారు. దీంతో నర్సరావుపేటలో భారీగా పోలీసులు మోహరించారు. పల్నాడు జిల్లా నర్సరావుపేటలో పొలిటికల్ టెన్షన్ కొనసాగుతోంది. అభివృద్ధిపై ఎమ్మెల్యే అరవింద్ బాబు, మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పరస్పర సవాళ్లకు సిద్ధమంటూ ప్రకటించారు. దీంతో నర్సరావుపేటలో భారీగా పోలీసులు మోహరించారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు. లక్ష్మీదుర్గ పల్నాడు జిల్లా కేంద్రమైన నర్సరావుపేట పట్టణం అభివృద్ధిపై ప్రస్తుతం ఎమ్మెల్యే తెలవాడ అరవింద్ బాబు, మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మధ్య మాటల యుద్ధం కాస్త సవాళ్ళకి ప్రతి సవాలుగా మారింది. నర్సరావుపేట పట్టణ అభివృద్ధిపై ఎవరు ఈ మేరకు వైసీపీ ప్రభుత్వం కానీ ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో ఎవరు నర్సరావుపేట పట్టణాన్ని అభివృద్ధి చేసే దానిపై చర్చకు సిద్ధమంటూ కూడా నిన్న నర్సరావుపేట ఎమ్మెల్యే తెలవాడ అరవింద్ బాబు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి సవాల్ విసరగా ఆ సవాల్ను కూడా గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి స్వీకరించారు. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల తర్వాత నర్సరావుపేట సమీపంలోని కోటప్పకొండ త్రికోటేశ్వరుడు సన్నిధిలో నర్సరావుపేట పట్టణం అభివృద్ధిపై కూడా ఇరువురు మధ్య చర్చ జరిపేందుకు కూడా ప్రతి సవాలు విసురుకున్నారు. అయితే ఇద్దరు అధికార ప్రతిపక్ష పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే మధ్య సవాలు విసురుకున్న నేపథ్యంలో ఆ సవాళ్లకు చర్చకు ఎలాంటి అనుమతి లేదంటూ కూడా పోలీసులు ఈ రోజు ప్రకటన చేస్తూ ఇద్దరు ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే ఇద్దరు ఇళ్ల వద్ద ఆఫీస్ కార్యాలయాలతో పోలీసులు మోహరించి వారిని కోటప్పకొండ వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం అయితే పోలీసులు సిద్ధంగా ఉన్నారు. మరి 12 గంటల తర్వాత అనుకున్న సవాలు ఇస్తున్న మేరకు కోటప్పకొండకు ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలు బయలుదేరి వస్తారా లేదని కూడా ఆసక్తిగా నర్సరావుపేట పట్టణ ప్రజలైతే ఎదురు చూస్తున్నారు. లక్ష్మీదుర్గ. థ్యాంక్ యూ సాంబశివరావు. శ్రీనివాసరెడ్డి గారు ఒక సవాల్ విసిరారు. ఈ 2 ఏళ్ళు ఏం అభివృద్ధి చేశారని వారు అడగడం జరిగింది.